నమస్తే గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అయితే అనుకుంటాను. నేను మీ శివటెక్. సామ్సంగ్ సరికొత్త న్యూ QLED టీవీస్ మన ఇండియాలో లాంచ్ అయితే చేసింది. అండ్ అదేవిధంగా 2 సిరీస్ అయితే తీసుకుని అయితే వచ్చింది. ఈ 2 సిరీస్ యొక్క టీవీస్ అనేవి ప్రీ బుక్ అయితే ఇప్పుడు మనం చేసేసుకోవచ్చు. జస్ట్ 5,000 రూపీస్ పే చేసినట్లయితే ప్రీ బుక్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ప్రీ బుక్ చేసినట్టయితే ఆఫర్స్ కూడా అవైలబుల్గా అయితే ఉండడం అయితే జరిగింది. సో ఒకసారి మీరు సామ్సంగ్ వెబ్సైట్ వెళ్ళి చెక్ చేయండి. అలాగే మీరు అమెజాన్లో కూడా చెక్ చేయండి. నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో ఈరోజు మార్నింగే పెట్టడం అయితే జరిగింది. నిన్న రాత్రి మిడ్నైట్ నుంచే మనకు సేల్స్ అనేవి రన్ అయ్యాయన్నమాట, ప్రీ బుక్ ఆర్డర్స్. సో నిన్న అయితే ఎక్కువ లేట్ అయిపోయిందని అయితే పెట్టలేదు, మార్నింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది. అందుకని మీరు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ తక్కువ ప్రైస్లో ఉన్న ప్రొడక్ట్స్ మీకు తెలుసుకోవాలి అనుకున్నైతే ఖచ్చితంగా మన శివటెక్ డీల్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేశాను. సో వెంటనే మీరే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఇంకా ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళని కూడా ఇన్వైట్ చేయండి. మన యొక్క డీల్ ఛానల్ యొక్క లింక్ అనేది వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కూడా జాయిన్ అయితే అవుతారు. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ డీల్స్ ఇంకా ఎన్నెన్నో వస్తూ ఉంటాయన్నమాట మన యొక్క డీల్ ఛానల్లో. సో మీరు జాయిన్ అవుతారైతే అనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఈ యొక్క సామ్సంగ్ నియో QLED ప్రీ బుక్ ఎలా చేసుకోవాలి, ఆఫర్ ఎలా రావాలి అన్నట్లయితే జస్ట్ మీరు 5,000 పే చేయండి. మీరు సామ్సంగ్ వెబ్సైట్ వెళ్ళి అయినా చెక్ చేయండి, అలాగే అమెజాన్లో అయినా చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేశాను. అక్కడ వెళ్ళి చెక్ చేశారనుకోండి, మీరు ఏదైతే 43 ఇంచెస్ నుంచి 55 ఇంచెస్ టీవీ మీరు ఇలా ప్రీ బుక్ చేశారనుకోండి, 10,000 ఆఫర్ అయితే వస్తుంది. ఇంకా 55 ఎబో టీవీ సైజెస్ మీరు ప్రీ ఆర్డర్ చేశారనుకోండి, 15,000 రూపీస్ అయితే మీకు ఆ ఆఫర్ అయితే వస్తుంది. అంతా మనం ఎప్పుడు పే చేయాలి అని అడిగితే, సేల్స్ అనేవి May 4th నుంచి అయితే స్టార్ట్ అయితే అవ్వబోతున్నాయి. May 4th మీకు ఒక మెసేజ్ కానీ మీకు ఈమెయిల్ కానీ అయితే వస్తుంది. అప్పుడు మీరు మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అప్పుడు మీరు క్రెడిట్ కార్డ్ నుంచి అయినా కానీ మీకు ఎక్కడి నుంచి అయినా కానీ అవైలబుల్గా ఉన్నట్టయితే ఆ సోర్సెస్ నుంచి మీరైతే పే అయితే చేసేసుకోవచ్చు. ఇలా అయితే ఉంది. సో గైస్, తొందరపడండి, ఎందుకంటే సూపర్ స్పెసిఫికేషన్ తోటి ఈ టీవీస్ అయితే లాంచ్ అయితే చేశారు. అవి ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. టోటల్గా 2 సిరీస్ అయితే తీసుకుని అయితే వస్తుంది. ఒకటి QN85C, ఇది కొంచెం డౌన్ గ్రేడ్. QN90C వచ్చేసరికి కొంచెం హై గ్రేడ్ అనే టీవీస్ అనేది చెప్పుకోవచ్చు. హై క్వాలిటీ ఉన్న టీవీస్ అని చెప్పుకోవచ్చు. హై క్వాలిటీ అంటే ఏం చెప్పలేము, జస్ట్ కొన్ని స్పెసిఫికేషన్స్ మాత్రమే దీంట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి, దాంట్లో అయితే లేదు. అది కూడా ఒక డిస్ప్లేలో చూసుకునేది, ఎందుకంటే డిస్ప్లే అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా. సో అందుకని వీళ్ళు కొంచెం QNలో ఒక అడ్వాంటేజ్ అయితే తీసుకుని అయితే వచ్చారనమాట. సో ఈ యొక్క టీవీస్ గురించి మాట్లాడుకోవాలంటే, ఈ యొక్క QN90C అయినా QN85C అయినా ఇవి మనకు 4K రెజల్యూషన్ 3840x2160 రెజల్యూషన్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ప్యానల్ అయితే దీంట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలాగే ఈ యొక్క టీవీ అంటే QN90C ఏదైతే ఉందో ఆ సిరీస్ టీవీస్లో వచ్చేసరికి మీకు యాంటీ రిఫ్లెక్షన్ డిస్ప్లే సపోర్ట్ అయితే ఉంటుంది. సో మీకు ఎలాంటి యాంటీ రిఫ్లెక్షన్ అంటే ఇక్కడ నా మీద 2 లైట్స్ అయితే పడుతున్నాయి, అలాగే అక్కడ వచ్చేసరికి ఒక విండో అయితే ఉంది, అవన్నీ ఇక్కడ డిస్ప్లే మీద పడుతుంటాయి. కానీ ఈ యొక్క టీవీ యాంటీ రిఫ్లెక్షన్ అయిందనుకోండి, ఏది ఇక్కడ ఈ టీవీ మీద అయితే పడదన్నమాట. అలాగా ఆ టీవీ యొక్క సపోర్ట్ అయితే చేస్తుంది యాంటీ రిఫ్లెక్షన్కి. మరి QN85C వచ్చేసరికి యాంటీ రిఫ్లెక్షన్ డిస్ప్లే సపోర్ట్ అయితే లేదు. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడుకోవాలంటే, క్వాంటమ్ మ్యాట్రిక్స్ టెక్నాలజీ తోటి ఈ యొక్క 2 సిరీస్ డిస్ప్లే అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే 100% వరకు కలర్ వాల్యూమ్ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. అండ్ అదేవిధంగా అలాగే ఈ 2 సిరీస్ వచ్చేసరికి న్యూరల్ క్వాంటమ్ ప్రాసెసర్ 4K సపోర్ట్ అయితే చేస్తుంది. మీకు ఇమేజ్ యొక్క షార్ప్నెస్ అయినా, ఇమేజ్ యొక్క కలర్స్ అయినా, ఇమేజ్ యొక్క డీటెయిల్స్ అయినా కానీ బెస్ట్గా కాంట్రాస్ట్ లెవెల్స్లో మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఈ యొక్క న్యూరల్ క్వాంటమ్ ప్రాసెస్ 4K అనేది మంచి ప్రాసెసర్ అన్నమాట, సూపర్గా వర్క్ అయితే అవుతుంది. 2 సిరీస్ టీవీస్ వచ్చేసరికి నియో స్లిమ్ డిజైన్ తోటి అయితే తీసుకుని అయితే వస్తున్నారు. అంటే మనకు బెజలెస్ డిజైన్గా అయితే ఉంటుంది, చాలా సన్నని ఫ్రేమ్ అయితే ఉంటుంది, బ్యాక్ సైడ్ ఎలాంటి హడావిడి లేకుండా చాలా ప్రీమియంగా అయితే ఈ టీవీస్ అయితే ఉంటున్నాయి అన్నమాట. సో మీరు ఇక్కడ డిస్ప్లే మీద కూడా చూస్తున్నారు కదా, సేమ్ యాస్టేజ్గా అయితే ఉంటాయి. మీకు మిడిల్లో ఒక మెటల్ స్టాండ్స్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ప్రీమియం లుక్ అయితే కనబడుతుంది, ఎందుకంటే ప్రైస్ కూడా అలాగైతే ఉంది కాబట్టి. ఆడియో గురించి మాట్లాడుకోవాలంటే టోటల్ 60 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే ఉంటుంది 2 సిరీస్లో. 4.2.2 ఛానల్ సపోర్ట్ అయితే చేస్తుంది. మనకి బ్యాక్ సైడ్ ఒక వూఫర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. అదేవిధంగా Q Symphony 3. లేటెస్ట్ వర్షన్ అప్డేట్ తోటి ఈ యొక్క టీవీస్ అయితే తీసుకొని అయితే వస్తున్నారు. Q Symphony అంటే మీ దగ్గర సామ్సంగ్ సౌండ్ బార్ ఉంది అనుకోండి, ఆ యొక్క Q Symphony ఆన్ చేశారనుకోండి, నెక్స్ట్ లెవెల్ ఆడియో ఎక్స్పీరియన్స్ అనేది మీకు డెఫినెట్గా అయితే వస్తుందన్నమాట.
యాక్టివ్ వాయిస్ యాంప్లిఫైర్ సపోర్ట్తో పాటు ఓటీఎస్ అంటే ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ కూడా అందులోటి ప్లస్ అంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. లార్జ్ జనరేషన్ టీవీస్ కంటే ఓటీఎస్ ప్లస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ టెక్నాలజీ తోటి అయితే ఈ టీవీస్ అయితే తీసుకొని అయితే వస్తున్నారు. అడాప్టివ్ సౌండ్ ప్లస్ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది ఈ యొక్క టీవీస్. అలాగే డ్యూయల్ ఆడియో సపోర్ట్ అయితే చేస్తుంది బ్లూటూత్. అంటే బ్లూటూత్ లో మీరు ఒక డివైస్ కనెక్ట్ చేసుకున్న తర్వాత మరొక డివైస్ కూడా ఈ యొక్క టీవీకి అయితే మీరు కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. డ్యూయల్ ఆడియో సపోర్ట్ కూడా అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మాట్లాడుకుంటే స్పెషల్ ఫీచర్స్ గురించి ఫ్యాన్ ఫీల్డ్ వాయిస్ టెక్నాలజీ అయితే ఉంటుంది. వితౌట్ రిమోట్ ద్వారా మీరైతే ఈజీగా టీవీని అయితే కంట్రోల్ అయితే చేసేసుకోవచ్చు ఓన్లీ వాయిస్ కన్నా మ్యాండేట్ చేసుకొని. అలాగే మనకు తెలుసు దీంట్లో బిల్ట్ ఇన్ వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంటుంది. బిక్సా కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. అలెక్సా కూడా సపోర్ట్ చేస్తుంది. గూగుల్ అసిస్టెంట్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ యొక్క టీవీలో సరికి 2.5 GB ర్యామ్ అయితే ఉంటుంది. 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే ఓఎస్ వచ్చేసరికి టైజన్ ఓఎస్, సామ్సంగ్ యొక్క ఓన్ వాయిస్ ని వీళ్ళైతే రన్ అయితే చేస్తుంటారు. సో దీంట్లో కనెక్టివిటీ ఆప్షన్ గురించి మాట్లాడుకోవాలంటే బ్లూటూత్ 5.0 సపోర్ట్ తోటి, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ తోటి అండ్ వైఫై 6 అనుకుంటా ఇచ్చింది. మేబీ ఒకసారి మీరు కూడా చెక్ చేయండి, డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను కాబట్టి. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ తోటి అయితే చేస్తుంది. అండ్ కనెక్టివిటీ అంటే 4 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క 4 HDMI వచ్చేసరికి 120 Hz అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. HDMI 2.1 సపోర్ట్ అయితే చేస్తూ ARC సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. ARC సపోర్ట్ చేస్తుంది. CEC సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది. ల్యాన్ పోర్ట్ అయితే ఉంటుంది. అన్ని కనెక్టివిటీ ఆప్షన్ సపోర్ట్ అయితే చేస్తుంది. మీకు ఇక్కడ AMD ఫ్రీ సింక్ సపోర్ట్ కూడా చేయడం అయితే జరుగుతుంది. కానీ నాకు ఎక్కడైతే కనపడలేదు VRR అంటే మనం గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే గేమ్ మోడ్ 2.0 3.0 అయితే దీంట్లో సపోర్ట్ అయితే చేస్తుంది. కానీ VRR అంటే వేరియబుల్ రిఫ్రెష్ రేట్ ఉందా లేదా తెలియదు. ALLM సపోర్ట్ కూడా అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క టీవీలో. VRR గురించే ఇక్కడ ఇవ్వడం లేదనమాట. మేబీ 4th సేల్స్ అయితే జరుగుతాయి కదా, ఆ రోజు ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేసే ఛాన్సెస్ కూడా అయితే ఉంటుంది. మీరు ఈజీగా మీరు PlayStation 5 లేటెస్ట్ వర్షన్ సోనీదైనా కానీ Xbox సిరీస్ అయినా కానీ కనెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. అది కూడా 120 Hzలో ఖచ్చితంగా. బట్ వేరియబుల్ రిఫ్రెష్ రేట్ మారుతూ ఉంటుందా లేదా అనేది తెలియదు అనమాట. అదొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళు కరెక్ట్గా అయితే ఇవ్వలేదు. నేను చెక్ చేశాను. ఒకవేళ మీరు కూడా చెక్ చేయండి. చెక్ చేసి మీకు అనుగుణంగా ఉంది అనుకున్నట్లయితే ఈ యొక్క టీవీస్ అయితే బై అయితే చేయండి. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రీ ఆర్డర్ చేయాలనుకున్న వాళ్ళు వెంటనే ఇప్పుడే చేసేయండి. మరి వీడియో యొక్క ప్రైస్ గురించి చూసినట్లయితే Q90Cలో వచ్చేసి 3 సైజెస్ టీవీస్ అవైలబుల్గా అయితే ఉన్నాయి. 50, 55, 65. 50 inches టీవీ ప్రైస్ వచ్చేసరికి 1,64,900. 55 inches టీవీ ప్రైస్ వచ్చేసరికి 2,04,900. 65 inches టీవీ 2,79,900. QN85Cలో 2 సైజెస్ టీవీస్ అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒకటి 55, మరొకటి 65 inches. 55 inches టీవీ ప్రైస్ వచ్చేసరికి 1,89,900. 65 inches టీవీ ప్రైస్ వచ్చేసరికి 2,49,900. ఇదన్నమాట లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సామ్సంగ్ నియో QLED టీవీస్ గురించి. మరి ఇంకో వీడియోలో మీ ముందుంటాను. అలాగే టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. మంచి రీల్స్ మీ సొంతం అయితే చేసుకొని వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చి మీ సపోర్ట్ అయితే తెలపండి. షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోకి వస్తాను. బాయ్ బాయ్. సీ యూ. టాటా. టేక్ కేర్. లవ్ యూ ఆల్.